నమస్తే అండి. ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ఎలా చూద్దాం. మిథున రాశి అంటే అందరికీ తెలిసిందే. మృగశిర మిగిలిన 3-4 పాదాలు, ఆరుద్రలో మొత్తం 4 పాదాలు, పునర్వసులో 1-2-3 పాదాలు జన్మించిన వారు మిథున రాశికి వస్తారు. ఇక ఆంగ్లం వాళ్ళ లెక్క ప్రకారం అయితే మే 21 నుంచి జూన్ 21 దాకా పుట్టిన వాళ్ళు కూడా మిథున రాశి అని అంటూ ఉంటారు. మనకి శాస్త్ర ప్రకారం అయితే నక్షత్రాలు ప్రధానం. అక్టోబరు 25లో మిథున రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు. గ్రహ సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల చాలా విషయాల్లో ఓపికగా తగ్గి వ్యవహరించడం మంచిది. మీ తెలివితేటలు, అనుభవాలు ఉపయోగించుకొని ముందుకు సాగాల్సిన అవసరం. మొదటి భాగంలో గురువు బలిహానంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూల స్థానంలోకి రావటం వల్ల మీ కెరీర్కు మంచి ఫలితాలు, కొన్ని చోట్ల గందరగోళ స్థితులు రావడం కూడా జరగవచ్చు. అలాగే ఓపిక చాలా ముఖ్యం. ఏ పనికైనా అదనపు సమయం తీసుకోవటం మంచిది. మీరు ఏదైనా పని నిర్దిష్ట తేదీల్లో పూర్తి చేస్తాను వాగ్దానం చేస్తే దానికి 1-2 రోజులు అదనంగా చేర్చి మాట ఇవ్వటం మంచిది. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు, ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఈ నెల మొదటి భాగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీరు తెలివిగా సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. ఏదైనా సంఘర్షణను నివారించి ఓపికగా మీ లక్ష్య సాధనకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. ఈగోకి వెళ్ళబాకండి. అక్టోబర్ నెలలో ఈ ప్రేమ, వివాహము, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళకి మీ 5వ ఇంట అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ 9 వరకు మీ 3వ ఇంట్లో ఉంటాడు. ఆ సమయంలో మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణ చేయవచ్చు. అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు మీ 4వ ఇంట్లోకి మారినప్పటికీ అది బలహీన స్థితిలో ఉండటం వల్ల అంతగా అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో పెద్ద సమస్యలు రాకపోయినా అపార్థాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ సంబంధాల్లో అపనమ్మకం చోరనివ్వకుండా జాగ్రత్తగా పడండి మీ సంభాషణలో. అలాగే నెల మొదటి భాగంలో శుక్రుడు మీకు మంచి మద్దతు ఇచ్చిన అక్టోబర్ 9 తర్వాత ఫలితాలు సాధారణంగానే నడుస్తాయి. స్త్రీలతో మటుకు జాగ్రత్తగా ఉండండి. వివాహ విషయానికి సంబంధించి అక్టోబర్ 9కి ముందు సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 7వ ఇంటి అధిపతి అయిన 7వ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల అనుకూలంగా ఉన్నప్పటికీ శని దృష్టి పడటం కూడా ఉండటం వల్ల అంత మంచిది కాదు. మీరు జ్ఞానంతో, తెలివితో వ్యవహరిస్తే వైవాహిక జీవితం బాగుంటుంది. మొండిగా, అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోందంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ ఆరోగ్యం మీ రాశికి అధిపతి అయిన బుధుడిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 3 నుంచి 24 వరకు బుధుడు బలహీన స్థితిలో ఉండటం వల్ల మీకు ఆహారపు అలవాట్లు కొంచెం జాగ్రత్తగా వహించండి. నెల 2వ భాగంలో గురువు సహాయం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ 2 గ్రహాల స్థానాలను బట్టి చూస్తే మీ ఆరోగ్యం సాధారణ స్థితి నుంచి సమతుల్యమైన దినచర్యను కనుక పాటిస్తే మెరుగయ్యే అవకాశం ఉన్నది. అక్టోబర్ నెలలో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటే మిథున రాశి వారికి సాధారణంగా లేదా కొంచెం మెరుగైన స్థితిలోనే ఉంటుంది. గృహానికి అధిపతి అయిన కుజుడు అక్టోబర్ 27 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఏదైనా పని చేస్తే దాని ఫలితాలు రావడానికి ఎక్కువ శ్రమ పడాలంటే కష్టసాధ్యం, అసాధ్యం మాత్రం కాదు. అలాగే ధనానికి చక్రమైన గురువు మీకు కొంత సహాయం చేస్తూ ఉంటాడు. 27 తర్వాత ఫలితాలు మెరుగుపడతాయి. అలాగే పొదుపు విషయంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. మీ ధన గృహాలపై గురువు ఆశీస్సులు ఉండటం వల్ల మీకు ఆదాయ విషయంలో సాధారణ ఫలితాలు ఉన్నప్పటికీ పొదుపు విషయాల్లో, సేవింగ్ విషయాల్లో మంచి ఎక్సలెంట్గా ఉంటుంది. అక్టోబరు నెలలో ఈ మిథున రాశి వారికి జీవితంలో స్నేహితుల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంటిపై ఎటువంటి అనుకూలంగా, ప్రతికూలంగా ప్రభావం ఉండదు. దీనివల్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
గత సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నించాలి. 2వ ఇంటి అధిపతి అయిన చంద్రుడు బుధుని మద్దతు వల్ల సమతుల్య ఫలితాలను ఇస్తాడు. బుధుడు శుభగ్రహంతో వస్తే శుభాన్ని ఇస్తాడు. గురువు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే తోబుట్టులతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా నెల రెండవ భాగంలో 3వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు బలహీనంగా ఉంటాడు. మీ సోదరులు స్నేహితులతో కోపం తెప్పించకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది మీ సంబంధాలను సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. గృహ జీవితానికి వస్తే ఈ నెలలో 4వ ఇంటి అధిపతి సాధారణ ఫలితాలను ఇస్తాడు. అలాగే నెల మొదటి భాగంలో సూర్యుడు శని ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. 2వ భాగంలో స్థితులు మెరుగవుతాయి. గృహ జీవితం మొత్తం మీద కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ నెల ద్వితీయాంశంలో బాగా మెరుగవుతుంది. మిథున రాశి వారికి ఇక అక్టోబర్ 25 నెలాఖరికి 17 వరకు సూర్యుడు 4వ ఇంట్లో జనిస్తాడు. కొంచెం పని ఒత్తిడి, గృహ జీవితంలో సమస్యలు వస్తాయి. 17 తర్వాత బలస్థితిలో మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు నుంచి మీకు అనుకూల ఫలితాలు ఆశించవచ్చు. ప్రతికూల ప్రభావం కూడా కొంచెం ఆరోగ్యం పైన, ప్రేమ మీద చూపిస్తాడు. అలాగే బుధుడు చక్కగా అక్టోబర్ 3 వరకు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆ సమయంలో కుటుంబ సంబంధాలు, గృహ సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. అక్టోబర్ 3 నుండి 24 వరకు 5వ ఇంట్లోకి మారడం వల్ల, ఆ తర్వాత 6వ ఇంట్లోకి మారడం వల్ల చివరికి బుధుడు మంచి ఫలితాలు ఇచ్చిన అక్టోబర్ 3 నుంచి 24 మాత్రం అంత అనుకూలంగా ఉండవు. బృహస్పతి విషయానికి వస్తే ఏంటంటే నెల మొదటి భాగంలో 1వ ఇంట్లో, 2వ భాగంలో 2వ ఇంట్లోకి మారుతాడు. దీనివల్ల మీ వ్యక్తిత్వము, సంపద విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మొదటి భాగంలో మీరు కొన్ని గందరగోళాలు ఏమైనా 2వ భాగంలో ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇక శుక్రుడు మీ 3వ ఇంట్లో ఉండి తోబుట్టువులు, ప్రయాణాలు, సంబంధాల్లో అనుకూల ఫలితాలను ఇస్తాడు. మీ 4వ ఇంట్లోకి మారిన బలస్థితిలో ఉండటం వల్ల గృహంలో మానసిక ప్రశాంతత, సమస్యలు లాంటివి చిన్నవి రావచ్చు. ఇకపోతే శనీశ్వరుడు 10వ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల మీరు అనుకున్న వేగంతో పనులు పూర్తి కాకపోవచ్చు. పనిలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురు కావచ్చు. రాహువు 9వ స్థానం వల్ల మీకు అదృష్టం అంతగా కలిసి రాకపోవచ్చు. ఆధ్యాత్మిక విషయాలు కూడా మీకు ఆసక్తి కలుగుతుంది. అలాగే మీ 3వ స్థానంలో కేతువు వల్ల మీ ధైర్యము, సాహసము మెరుగవుతాయి. మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ గత అనుభవాల నుండి నేర్చుకుంటూ ఓపికగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక మీరు తీసుకోవలసిన చిన్న పరిష్కారాలు ఏమంటే, మీకు అమ్మవారి పూజ చాలా తప్పనిసరిగా చేసుకోవాలి. ఏ రకమైన అమ్మవారినైనా సరే సాత్వికమైనటువంటి దేవతని ఆరాధనగా తీసుకుని చక్కగా మీరు అమ్మవారికి పుష్పాలతో పూజ చేయటం, కుంకుమ పూజ చేయటం మంచిది. చిన్నపిల్లలను అమ్మవారిగా భావించి వారికి ఉపవసించి ఉన్నప్పుడు ఆహారం పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది అమ్మవారి అనుగ్రహానికి ప్రధాన కారణంగా ఉంటాయి. అలాగే నిత్యము సాయం సంధ్య వేళకి ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉండాలి. అమ్మవారికి మీకు తెలిసిన అష్టోత్తరం చక్కగా చేసుకుని ఒక్క నమస్కారం పెట్టుకుని చిన్న ఫలం ఏదైనా సరే నివేదనగా పెట్టడం మర్చిపోబాకండి. దీనివల్ల మీకు ఈ మాసమంతా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.